ఒక డైరెక్టర్ అండ్ హీరోయిన్ కంటెంట్ తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు మై ఫేవరెట్ యోధా సిస్టర్స్. హాయ్ హలో నమస్తే, నా పేరు రమ్యశ్రీ. హాయ్ హలో నమస్తే, నేను మీ యోధాని. హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీముఖిని. హాయ్ హలో నమస్తే, నేను రవి, తను గీత. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఒక డైరెక్టర్ కి 50 సంవత్సరాల తర్వాత సినిమా తీసే ఛాన్స్ దొరికింది. మరి ఆ డైరెక్టరే సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూద్దాం. నేనేమో డైరెక్టర్ ని, తనేమో హీరోయిన్. నేను చాలా గొప్ప డైరెక్టర్ అండి. ఎవడన్నాడు నువ్వేమన్నా అన్నావా అని నేను అన్నండి. ఎందుకంటే మాది ముంబై కదా. ఈ అమ్మాయికి అసలు తెలుగు రాదు. ఎస్, అవును, నాకు తెలుగు రాదు. ఫస్ట్ నా సినిమాలో హీరోగా మహానుభావుడు పెద్దయిన ది గ్రేట్ ఎన్టీఆర్ గారిని పెట్టి సినిమా తీద్దాం అనుకున్నాను. ఫ్యాన్స్ వింటే తంతారోయ్. నువ్వేమన్నా అన్నావా? అయ్యో, నేనేమంటానండి, అసలుకే మాది ముంబై. అవునా, ఏదో గుచ్చినట్టుంటేను. నో బేబీ, నో. చివరికి హీరోలా ఎవ్వరు దొరకకపోతే ది గ్రేట్ శంకర్ రవి గారిని హీరోగా పెట్టుకున్నాను. మొత్తానికి దొరికారన్నమాట ఒక బకరా. అయ్యో, నేనేమంటానండి, అసలుకే మాది ముంబై. అవునా, ఏదో గుచ్చినట్టుంటేను. మరి హీరోయిన్ గా నన్ను ఎందుకు పెట్టుకున్నారు? నిన్న ఫస్ట్ నా సినిమాలో హీరోయిన్ గా ఇల్యానాని పెట్టుకుందాం అనుకున్నాను. దగ్గరికి రానిచ్చిందా? నువ్వేమన్నా అన్నావా? అయ్యో, నేనేమంటానండి, అసలుకే మాది ముంబై. అవునా, ఏదో గుచ్చినట్టుంటేను. చివరికి ఎవరు దొరకకపోతే ఆ రవి గారికి ఈడు జోడు పర్ఫెక్ట్ మ్యాచ్ ఈ యోధనే అని గుర్తించాను. నాని. అదేంటి, నీకు తెలుగు రాదని చెప్పావు? నువ్వు సినిమా ఛాన్స్ అని చెప్పా. ఓకే మేడం, సినిమా స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దామండి. మీ ఫస్ట్ సీన్ ఏంటి అంటే, శేఖర్ అనే వ్యక్తి మిమ్మల్ని ప్రేమించి మోసం చేస్తాడు. అప్పుడు మీరు ఇచ్చే ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చేసి చూపించండి మేడం. యాక్షన్! శేఖర్, యు చీట్ మీ. నా టైం అంతా వేస్ట్ అయిపోయింది, ఇక్కడ నుంచి వెళ్ళు. ఎలా ఉంది సార్? నేషనల్ గా ఉంది కదా సార్? ఏంటి నేషనాలిటీ? నీలో ఉన్నా కొంచెం పెంచమ్మా. అలాగే. శేఖర్, నువ్వు నన్ను మోసం చేస్తావా? శేఖర్, నువ్వు నన్ను మోసం చేస్తావా? శేఖర్, మనసా వాచా నిన్ను నమ్మని, మళ్ళీ ఎందుకు వచ్చావు? శేఖర్. ఎలా ఉంది సార్? ఎంత బాగా చేసావమ్మా. థ్యాంక్ యూ సార్. నీ నెక్స్ట్ సీన్ ఏంటి అంటే, మీ బామ్మ చనిపోతుంది. అప్పుడు ఆ సీన్ నువ్వు ఎలా చేస్తావు అదే నాకు కావాలమ్మా. ఓకే, యాక్షన్! నాన్న, బామ్మ చనిపోయిందా? రియల్ గా చెప్పు. బామ్మ చనిపోయిందా? నాన్న, నా కాలేజ్ టైం అవుతుంది, నువ్వు వెళ్ళొస్తానే. ఎలా ఉంది సార్? ఏం చేస్తావు నువ్వు? అక్కడ బామ్మ చనిపోయింది అనుకున్నావా, దోమచ్చి వాడింది అనుకున్నావా? యాక్షన్! బామ్మ చనిపోయావా? అన్నం కూర వండి పెట్టే నువ్వు అప్పుడే పోయావా బామ్మ? అవి వద్దంటే చికెన్ కూర వండి పెట్టావు కదా బామ్మ. ఎలా ఉంది సార్? నేషనాలిటీ అంటే ఇది. ఓకే, మీ నెక్స్ట్ సీన్ చెప్పమంటారా? చెప్పండి. మిమ్మల్ని
ప్రేమించి మోసం చేసిన ఆ శేఖర్ మళ్ళీ తిరిగి వచ్చాడు. అప్పుడు మీరు ఇచ్చే ఫీలింగ్స్, రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూపించండి మేడం. యాక్షన్. శేఖర్, మళ్ళీ ఎందుకు వచ్చావు శేఖర్? శేఖర్ శేఖర్ శేఖర్, మళ్ళీ ఎందుకు వచ్చావు శేఖర్? శేఖర్ శేఖర్. ఎలా ఉంది సార్? ఇది నేచురాలిటీ. ఓకే, మీ నెక్స్ట్ సీన్ చెప్పమంటారా? నీ బందరా అని బందే టర్న్ కట్టే మీది బొంబాయి కదా. ఒరే ఎదవా, నువ్వు ఎక్కడున్నావో తెలుసా? తెలుసు, అన్నపూర్ణ స్టూడియోలో. నువ్వు అన్నపూర్ణ స్టూడియోలో లేవురా. మరి నువ్వు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉన్నావు. రోజు నీకు ఇండిషన్లు వేయలేక, టాబ్లెట్లు వేయలేక చేస్తున్నాను ఇక్కడ. ఆ డాక్టర్ ఏమో ఇవన్నీ వేయడం మనోడు, నేనేమో రోజు ఒక వేషం వేయలేక చేస్తున్నాను. అంటే దగ్గర నుంచి గుచ్చుకుంటుంది. నేను నీ వెనకాల నిల్చొని సూదితో కసాకసాన్ని గుచ్చుతున్నాను రా. అంటే నువ్వు ఈ సినిమాలో హీరోయిన్ కాదా? కాదు, నర్సమ్మని. నర్సమ్మవా? ఈరోజు పేకప్ అయిపోయింది, పడుకో. సార్ 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 పిచ్చి నరసం వచ్చిందా? పిచ్చి నర్సమ్మ అంటే ఇందాక వచ్చింది పిచ్చిదా? సార్ మరి ఇంతకు నేనెవరిని? అయ్యో రామా, ఈ హాస్పిటల్ డాక్టర్ సార్ మీరు.